అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా ఊరు వచ్చి ఇదే ఊరే, మణికిసర మండలం వైబేలి గ్రామం. నేను మారుతినగర్లో నివాసం ఉంటున్నా. అర్ధరాత్రి 11:30లో 5 మంది పాగోలకు చెందిన మా రేఖ వాళ్ళ శిష్యులంతా వచ్చినారు. 2 ఆటోలకు వచ్చినారు. వచ్చి మా అమ్మని నన్ను విచక్షణ కొట్టి చాకుతో బెదిరించి, నువ్వు నా గ్రూప్లోకి వస్తావా లేదా, వస్తే నీకు అన్నీ ఇస్తాను, డబ్బులు నాకు ఇవ్వాలా, కలెక్షన్ చేసామని ఇవ్వాలా అంటే నేను రాలేను చేయంటే నన్ను విచక్షణ కొట్టి ఇగో ఇక్కడ కొట్టినారు. ఇక్కడ వాపెక్కిని ఇదంతా కొట్టినారు. రాళ్లతో కట్టెలతో కొట్టినారు. మా అమ్మని కొట్టినారు, నా శిష్యులను కొట్టినారు. నా ఫోన్ తీసుకున్నారు. నా చైన్ కూడా లాక్కున్నారు. 3 తులాల చైన్ ఇక్కడ చూడండి, కాటు ఉంది. చైన్ లాక్కున్నారు. నా ఫోన్ పగలు కొట్టినారు. అన్ని పగలు కొట్టినారు సార్. వాళ్ళు ఈ పోలీసులు నాకు ఏ విధంగా సహాయపడతాను లేదు సార్. వీళ్ళు న్యాయం చేస్తాను లేదు. వాళ్ళు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. మాకు న్యాయం చేస్తారు. మేము ఇక్కడే మా ఇంటికి వచ్చి సార్. నేను ఇక్కడ పుట్టినా, ఇక్కడ ఓటేస్తా, ఇక్కడ ఉంటున్నా సార్. మమ్మల్ని ఆంధ్రాకు వచ్చి కొట్టిపోయినారు సార్. ఎవరు సార్ బాధ్యులు? మాకు ఈరోజు చంపేసి పోతే ఎవరు సార్ బాధ్యులు? మమ్మల్ని కొట్టినారు, ఓకే. మా తల్లిదండ్రులు కూడా కొడితే మేము ఎక్కడ పోవాలి సార్? ఇంతమంది వచ్చిన పోలీసు వాళ్ళు డేట్లు చెప్తున్నారు సార్. ఇన్నతో ఎదురండి అని. వాళ్ళని ఈ రోజు పిలిపి ఒక మగవాడు ఒక పిల్లం కొట్లాడితే వెంటనే పిలిపించి వాళ్ళకి న్యాయం చేస్తారు. మాకు ఎందుకు సార్ సమాజం ఇంత చిన్న చూపు? మాకు న్యాయం చేయట్లేదు. మన పుట్టపర్తి సాయి జిల్లాలోని మడకసిర టౌన్ సంబంధించి హిజ్రాలు భిక్షాటనకు సంబంధించి లోకల్ మడకసిర టౌన్లో ఉన్న హిజ్రాలు భిక్షాటన చేయకూడదని పాతకాలం నుంచి చేస్తున్న కర్ణాటక జిల్లా పావుగడకు చెందిన హిజ్రాల మధ్య గొడవలు జరగక నిన్నటి నైట్ పావుగడ నుంచి హిజ్రాలు కొంతమంది ఇక్కడికి వచ్చి లోకల్ భిక్షాటన చేసుకుంటున్న మడకసిర టౌన్ నుంచి హిజ్రాల మీద దాడి చేయడం జరిగింది. ఆ విషయమై మడకసిర టౌన్లో ఉన్న హిజ్రాలు వాళ్ళ సంఘానికి సంబంధించిన అనంతపూర్ నుంచి వాళ్ళందరూ స్టేషన్ కాడికి వచ్చి మాకు న్యాయం చేయాలని కోరగా వాళ్ళు విచారించి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ లోకల్ హిజ్రాల మీద దాడికి పాల్పడిన హిజ్రాల గురించి పట్టుకోవడానికి పోలీసులు పంపించి వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాని గురించి లోకల్ హిజ్రాలు మన రాష్ట్ర జిల్లాలో ఉన్న హిజ్రాలందరూ త్వరగా న్యాయం చేసి వాళ్ళు మా పరిధిలోకి రాకూడదని కౌన్సిలింగ్ చేయమని చెప్తున్నారు. దీని గురించి విచారించి మరలా ఇంకొకసారి హిజ్రాల మధ్య గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటారు.